మనం ఏం చేసాం ఇప్పుడు స్కిల్ని బట్టి మనం హెచ్ఆర్కి చూపించే ఆప్షన్స్ చేంజ్ చేసాం. వాట్ డస్ దట్ మీన్? ఒకసారి ఏమైందంటే మే ఎగ్జామ్లో సీఏ వాళ్ళు ఎగ్జామ్ రాస్తుంటారు కదా, సీఏ ఇంటర్ వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఫైనల్ రాస్తుంటారు. ఒక హెచ్ఆర్ ఫోన్ చేసి ముంబై నుంచి మాకు 20 people కావాలి సీఏ ఇంటర్ వాళ్ళు అన్నారు. మేడం 20 people సీఏ ఇంటర్ అంటే మీకు మినిమం 40 people ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి కదా, అంతమంది లేరు బ్యాచ్లో. కావాలి ఒక్క నిమిషం ఆగండి, మీరు ఎందుకు సీఏ ఇంటర్ కావాలి అడిగారు. అంటే వాళ్ళు అకౌంటింగ్లో బాగుంటారు కదా అన్నారు. వెరీ గుడ్, చలో ఒక్క నిమిషం ఆగుదాం. అకౌంటింగ్లో సీఏ ఇంటర్లో 35 topics ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ అకౌంటింగ్ 2 టాపిక్లే. ఆ 2 టాపిక్లు నేను 1 week టైం తీసుకొని నేర్పిస్తా. ప్లస్ దే హ్యావ్ ద గుడ్ నాలెడ్జ్ ఆఫ్ డెరివేటివ్స్, కరెన్సీస్, అకౌంటింగ్, వాట్ ఎవర్ అదర్ టాపిక్స్. అప్పుడు ప్రవీణ్, ఆర్ యూ షూర్? నేను ఇదే ప్రపోజల్ని మా ఏవీపీకి చెప్తాను, అక్కడ మనకు బ్యాక్ ఫైర్ అవ్వకూడదు అని హెచ్ఆర్ రిస్క్ చేయకుండా నాకు చెప్పారు. మేడం నన్ను నమ్మండి, నేను నీకు బెస్ట్ ఇస్తా అన్న. కట్ చేస్తే సీఏ ఇంటర్ కావాలన్న వాళ్ళను ఎంబీఏ వాళ్ళకు ఓకే చేయించి వాళ్ళు జాయిన్ అయిపోయారు, హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ టైం అడిగారు, ప్రవీణ్ మాకు సీఏ ఇంటర్ కావాలని. వద్దు, మీకు ఏ స్కిల్ కావాలో చెప్పండి, ఏ రోల్కి ఎవరు కావాలి అనేది డిసైడ్ చేసే స్థాయికి మనం వచ్చాం. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా మెజారిటీ కేసెస్లో ఏ స్కిల్ సెట్ కావాలని నేను డిసైడ్ చేసి, ఏ క్వాలిఫికేషన్ కావాలని నేను డిసైడ్ చేసి పంపిస్తా. అంటే ఒకటే డిపార్ట్మెంట్కి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అకౌంట్ డిపార్ట్మెంట్కి ఒకరోజు ఎంబీఏ వాళ్ళని పంపిస్తా, ఇంకో రోజు సీఏ ఇంటర్ పంపిస్తా, ఇంకో రోజు క్వాలిఫైడ్ సీఏ పంపిస్తా, వాళ్ళు ఓకే చేస్తారు. అంటే కార్పొరేట్స్ మనం ఎలా ట్యూన్ చేసామంటే క్వాలిఫికేషన్ బేస్డ్ హైరింగ్ కాకుండా స్కిల్ బేస్డ్ హైరింగ్కి షిఫ్ట్ చేసాం. దట్ ఈస్ వై వీఆర్ ఏబుల్ టు డూ అట్లీస్ట్ 70-80 placements per month. So biggest success lies with Planet Finance in convincing the HRs about the quality of the skills what we provide.